సామాజిక వర్గానికి చెందిన ముస్లిం ఆడబిడ్డలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆదరిస్తూ ఉన్నారు. గతంలో మేము రోడ్ల మీద పాదయాత్ర చేస్తుంటే ముస్లిం బస్తీలలో ముస్లిం మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు బాజాప్తా డోర్లు ఓపెన్ చేసుకొని కర్టన్లు ఓపెన్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ రోడ్ల మీద పాదయాత్ర చేస్తూ ఉంటే ముస్లిం ఆడబిడ్డలు ముస్లిం మా తల్లులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి, శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ గడ్డ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే చాలా పెద్ద ఎత్తున ఈ స్పందన ఉన్నది. ఈరోజు నిన్నటి రోజు మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లాగా అరిగిపోయినటువంటి గ్రామ రికార్డు లాగా మరి రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడారు. వాళ్ళకు మజ్లిస్ పార్టీ గురించి తెలియదు, వాళ్ళకు రాజకీయాల గురించి తెలియదు. ఏ మాత్రం రాజకీయ అవగాహన లేనటువంటి ఈ యొక్క సోనియా కుటుంబ సభ్యులు నిన్నటి రోజు మళ్ళీ మాట్లాడారు. మజ్లిస్ పార్టీ అట భారతీయ జనతా పార్టీ కనిసైగల్లో పనిచేస్తుందట. రాహుల్ గాంధీ గారు కొద్దిగా వచ్చే ముందు కొద్దిగా చదువుకో, నీకు ఎట్లా తెలియదు, కనీసం చదువుకో, నీకు అవగాహన లేదు, కనీసం వచ్చే ముందు చదువుకో. ఈ మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది మీ కుటుంబం నాయన. ఏ రకంగా అయితే మీరు ముస్లిం లీగ్ను ఈ దేశంలో పెంచి పోషించారో, ఏ రకంగా అయితే ముస్లిం లీగ్ కారణంగా దేశ విభజన జరిగిందో, అది మీ యొక్క పార్టీ మీ కుటుంబం యొక్క దుర్మార్గపు రాజకీయాల కారణంగానే దేశ విభజన జరిగింది. దానికి మీరు ముస్లిం లీగ్ కారణంగానే, ఎందుకంటే ముస్లిం లీగ్తో కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబానికి అత్యంతమైనటువంటి సాన్నిధ్యం ఉంది. అలాగే ఇక్కడ మజ్లిస్ పార్టీని కూడా పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పటి కాసిం రజ్వీ యొక్క రజాకార్ల భవనమైనటువంటి దారుసలాం రజాకార్ల కేంద్రంగా ఉండేది. కానీ 1978 సెప్టెంబర్ 17th అది విలీనమైపోయిన తర్వాత, రజాకార్ల కార్యక్రమాలు ఆగిపోయిన తర్వాత, రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ యొక్క కార్యాలయమైనటువంటి దారుసలాంను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది మజ్లిస్ పార్టీకి. అంతేకాదు రాహుల్ గాంధీకి ఒకసారి వినాలా, ఆ యొక్క మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి దారుల్ సలాంకు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ విజిట్ చేశారు. అది రాహుల్ గాంధీకి తెలియదు.